మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజు కలెక్టర్లు ఏ పని చేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజు తనకు పంపించాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వానాకాలం, పంట సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయన్నారు. ఆందోళన అవసరం లేదని, ఎరువులు దుకాణాల్లో ఎంత స్టాకు ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని సూచించారు. రాయితీ ఎరువులు ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు వాటర్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 కేటాయించాలని ఆదేశించారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించాలి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర 2 పోలీసులను, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నది రొటీన్గా జరిగిపోతుంది. ఈ రొటీన్గా జరిగే దాంట్లో 7 లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి 31 లక్షల మంది దీంట్లో యాడ్ అయినారు. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 96,95,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపుగా 3,10,00,000 మంది రోజు రేషన్ ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులకు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్లను మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. మిగతా సీజనల్ వ్యాధులు కానీ, ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ, వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను, ఈరోజు మనం 5 విషయాలను ఏదైతే వేసుకున్నా ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి. అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, నీటిపారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు. అదేవిధంగా సివిల్ సప్లైస్, రేషన్ కార్డు, ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ కలెక్టర్లు కింది ఉద్యోగస్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. జాయింట్ కలెక్టర్లు కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లకు కూడా ఈచ్ అసెంబ్లీకి ఒకరిని బాధ్యులను వేయండి. నేను సిఎస్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారి అయినా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా, పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీ, లంబాడాసు, ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా ఏర్పాటైనా చేస్తారు. సిఎస్ గారు దాన్ని చేసుకోండి. యూరియా మీద కూడా క్లియర్గా దృష్టి పెట్టండి. డీలర్లు అందరూ కూడా ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా పర్యవేక్షించండి. ఎందుకంటే నిన్నమన్న రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య. కాబట్టి దీన్ని క్యాజువల్గా స్టాక్స్ ఉన్నా కూడా
సమస్యలాగా వినిపిస్తున్నది. కాబట్టి స్టాక్స్ ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదా అనేది కూడా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా